హలో అండి, అందరికీ నమస్కారం. ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసినాము, తిరుమలకి వచ్చేసినాము, తలనీలాలు అర్పించుకున్నాము. ఓకే అండి, సౌండ్స్ అయితే వస్తున్నాయి అక్కడ, అంటే సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ సాంగ్స్ మళ్ళీ మాకు కాపీరైట్ ఇష్యూ ఉంటుందని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము తిరుమల నుంచి తిరుమలకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అలిపిరి చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పైకి వెళ్ళి మన అక్కడ వినాయకుడు ఉంటుంది, గణేశుడు. అక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అండి. మేము కొండ ఎక్కుతున్నాము స్టార్టింగ్లో, అక్కడి నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము అయిపోయిన తర్వాత జపాలి తీర్థం వచ్చామన్నమాట. జపాలి ఎంత బాగుందో, ఫస్ట్ టైం వచ్చినాము. మీకు అన్నీ కూడా నేను ఇంకా లాస్ట్లో వీడియో వస్తుంది. ఇక్కడ జస్ట్ చిన్న బిట్స్ తీసినాం అనమాట. అలా వెదర్ అయితే ఎంత బాగుంది, వర్షం వచ్చిపోయింది కదా, అందులో ఇంకా బాగుంది క్లైమేట్. చుట్టూ అడవి, మధ్యలో స్టెప్స్, ఎంత సైలెన్స్ అండి, నిజంగా పెన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అంత సైలెన్స్గా ఉంది. ఆ సౌండ్స్, పక్షుల సౌండ్స్ అసలు ఎంత గట్టిగా వినిపిస్తున్నాయి అంటే, మనం మాటలు ఏదైనా మాట్లాడుకున్నా కానీ చాలా పెద్దగా వస్తాయి. అక్కడైతే ఈ టెంపుల్ మేము ఫస్ట్ టైం చూడడము, చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్, చుట్టూ అడవి చూసారా, మొత్తం చెట్లు, చుట్టూ అడవి, మధ్యలో గుడి. అసలు ఎంత బాగుందో. ఎదురుగా మళ్ళీ కోనేరు కూడా ఉంది. చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు అక్కడ. హనుమాన్ చాలా బాగున్నారు, ఆంజనేయ స్వామి. మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇట్లా వీడియో తీస్తున్నాం అనమాట. చూసారు ఎంత బాగుందో టెంపుల్. అంటే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే మీరు వెళ్ళండి, చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది ఆ అనుభూతి. అక్కడ మంకీస్ కూడా ఎక్కువ ఏం లేవండి, అంటే అంత అడవిలో కూడా మేము మంకీస్ ఉంటాయి అనుకున్నాం కానీ మంకీస్ లేవు. కానీ టెంపుల్ దగ్గరే ఒక 2-3 చూసాం మంకీస్ని, అంతకంటే ఎక్కువ లేవు. అక్కడి నుంచి నెక్స్ట్ మేము మళ్ళీ ఆకాశగంగా వచ్చినామండి. ఫస్ట్ టైం అది కూడా, ఆకాశగంగా చూడడం కూడా ఫస్ట్ టైము. అది కూడా మీకు ఒకసారి చూపిస్తుందని చూడండి. అంటే ఇలా ఉంటుంది ఆకాశగంగా, అంటే స్టెప్స్, మళ్ళీ కొంచెం స్టెప్స్ దిగాలి మనం. మిగతా వీడియో మీకు వాయిస్ చెప్పాను, ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము, హైదరాబాద్ వచ్చేసినాం. మీకు ముందు వీడియో అదంతా కూడా మీకు అక్కడ సౌండ్స్ గోలగా అక్కడక్కడ బిట్స్, అంటే మేమే తీసుకోవాలి కాబట్టి మాకు కుదరలేదనమాట. అందుకే మళ్ళీ మీకు ఇప్పుడు సపరేట్గా వాయిస్తో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇదంతా ఫస్ట్ నాకే కొత్తగా ఉంది. అందరూ షాక్ అవుతున్నారు. మా దీవెన్ బాబు అయితే షాక్ అయ్యిండు, అంటే ఫోన్లో వీడియో కాల్లో చూసి. అంటే ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇలా మొత్తం నేను గుండు చేయించుకోవాలి కూడా నాకు ఊహ తెలియదు. అంటే నా చిన్నప్పుడు ఒక 5th క్లాస్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ ఆ టైంలో అప్పుడు చేయించా. ఇంకా లాస్ట్ ఇంతవరకు మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలలో 4th క్లాస్ అంటే ఎన్ని ఉంటాయో మరి అప్పుడు 5 years 6 years 7 years అట్లా 7 years అనుకోండి. 30 yearsలో ఇంతవరకు ఎప్పుడు చేయించుకోలేదు నేను. ఇది గుండు అనుకోండి. ఇంకా ఇంతవరకు ఎప్పుడు లేకుండా, హెయిర్ లేకుండా, గడ్డం లేకుండా అస్సలు లేను. ఫస్ట్ టైం నాకే కొత్తగా ఉంది. ఎందుకంటే నేను ఇలా చూసుకున్న ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం నేను తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నా జుట్టు ఇచ్చేసి వచ్చా. నాకు అంటే చాలామంది అంటే చూసిన వాళ్ళు, అంటే ఫస్ట్ చేసుకున్నాక అక్కడ చందు ఉండేవాడు, అదే నీకు బాగుందిరా, నువ్వు మంచిగానే ఉండవు చూడ, అంటే గుండె ఇట్లా హెయిర్ లేకుండా బాగానే ఉంది అన్నారు. మా అమ్మకి వీడియో కాల్ చేస్తే మంచిగానే ఉన్నారు మీరు, బాగానే ఉన్నది, ఏం పెద్దగా ఇదేం లేదు. అంటే కొంతమందికి ఏంటంటే హెయిర్ ఉండి చూసి ఒకసారి లేకుండా చూస్తే కొంచెం ఒకలాగా ఉంటుందంట. నాకైతే అట్లా ఏం లేదు, బాగానే ఉన్నది అన్నది. ఇందాక మా అనిల్ వచ్చిండు, ఆడు వచ్చి కూడా బాబాయ్ మీకు బాగానే ఉంది బాబాయ్. ఎస్, డెలివరీ వచ్చింది, ఒక్క నిమిషం. అదనమాట. మొత్తానికి ఏదో ఎక్కడ ఆఫ్ చేసినా ఏమో, మొత్తానికి అయితే మంచిగా జరిగింది, మంచిగా వెళ్ళాము, మంచిగా వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది.
మేము పైన దగ్గర నుంచి అంటే మేము వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర చిన్న ఎందుకంత సౌండ్ చేస్తాను అటు పోయి పెట్టుకోవచ్చుగా. నేను ఇక్కడ వీడియో చేస్తాను ఇక్కడే తీసుకొని. అలిపిరి నుంచి మాకు క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. కొండ మీదకి వెళ్ళేంతసేపు వర్షము, మేము ఈ జుట్టు దించుకునేంతసేపు వర్షము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం కంటిన్యూగా వస్తూనే ఉంది. మళ్ళీ కొండ కింద లేదండి, తిరుపతిలో లేదు, తిరుమలలో ఉంది. నైట్ మాత్రం తిరుపతిలో మళ్ళీ ఒక జల్లు వచ్చింది అంతే. మస్తు అనిపించింది, ఎందుకంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు వర్షము, కొండ మీద వర్షం పడితే ఎలా ఉంటుంది ఏంటి అని అంటే ఎండ ఉన్నప్పుడు పోయినాము, కొంచెం చల్లగా ఉన్నప్పుడు పోయినాము, వర్షం వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుందో ఏంటో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంది అనిపించింది. అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినాము. మొత్తానికైతే అయిపోయి వచ్చేసినాము. ప్రసాదం తీసుకొని వచ్చినాము. ప్రసాదాల దగ్గర చాలాసేపు పట్టింది, అంటే జనాలు వెయిటింగ్ క్రౌడ్ చాలా ఉంది. ఓకే, ఇదనమాట. మొత్తానికి అయితే వెళ్ళేసి మొక్కు తీర్చేసుకొని వచ్చేసినాము. ఈయన అది టిక్ 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 టుక్ 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 గుండు బాస్ ఎలా ఉంది, గుండు బాస్ ఎలా ఉంది ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అప్పుడే నిన్న చేసుకున్నాం, ఈరోజు వచ్చేసింది అప్పుడే. హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అంటే ఎక్కువసేపు ఇంకా జర్నీ చేసి ఇప్పుడే వచ్చినాం. మాట్లాడేంత ఎక్కువ యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా తినేసి ఆకలి అవుతుంది, తినేసి పడుకోవాలి. ఇంకా ఫుల్ డ్రైవింగ్ అంటే కార్లో జర్నీ చేసినాం కదా, జర్నీ చేసి మాకు అంటే మార్నింగ్ స్టార్ట్ అయినాం, వచ్చేసినాం తొందరగానే. అంటే ఎక్కడ ఇంకా మీ ఇద్దరే కాబట్టి ఎక్కడ ఆగటము ఏమీ లేదు, ఎక్కువ వచ్చేసినాం నాన్ స్టాప్గా తొందరగానే. ఒక 8.5 అవర్స్లో వచ్చేసినాం తిరుపతి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. చాలామంది కలిసిన తిరుపతిలో, మన తిరుపతిలో కలిశారు, తిరుమలలో పైన కొండ మీద కలిశారు మన సబ్స్క్రైబర్స్, వీడియోస్ చూసేవాళ్ళు. అలాగే జపాలి వెళ్ళినాము. జపాలి అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా. అసలు ఫస్ట్ టైం వెళ్ళినాం నేను, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా 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 బాగుంది. మొత్తం అడవి, మధ్యలో స్టెప్స్, చుట్టూ అడవి, మధ్యలో గుడి. ఎంత బాగుందంటే ఆ వెదరు, ఆ టెంపుల్, ఆ సౌండ్స్. అంటే ఎవరైనా ఒకవేళ అంటే చాలామంది వెళ్ళే ఉంటారు, ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళండి, మిస్ అవ్వద్దు. తిరుమల మన కొండపైనే, అది మన టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది జపాలి తీర్థం. మళ్ళీ ఆకాశగంగా కూడా ఉంటుంది, ఆకాశగంగా కూడా అక్కడి నుంచి జపాలి పక్కనే అది సేమ్. చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళినాం మేము కూడా, నాకు మస్తు అనిపించింది. ఆకాశగంగా నుంచి అక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ అడిగినాం మేము వాళ్ళని, అడిగితే ఏమన్నారంటే అక్కడ అంటే ప్యూర్ వాటర్ అంటండి, ఇంకా స్వచ్ఛమైన నీళ్ళు అంటే అవి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. అక్కడికి మార్నింగ్ 2:30కి 3కి మన పంతులు గారులు ఉంటారు కదా టెంపుల్లో, అయ్యగారులు, వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తారంట. ఇక్కడికి వచ్చి ఆ టైంలో 3 o'clock 4 o'clock వచ్చి నడుచుకుంటూ వచ్చి మన ఈ ఆకాశగంగా నుంచి టెంపుల్ దగ్గరికి వాటర్ తీసుకెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేస్తారంట ఆ వాటర్తో. అంటే అంత స్వచ్ఛమైన వాటర్ అది. అంటే మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది నిజంగా. వెళ్ళి కిందికి వెళ్ళి తాగాం కూడా, వాటరు తాగేసి అసలుకి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా మంచిగా అనిపించినాయి. చాలా 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 బాగుంది. ఎవరైనా వెళ్ళకుంటే ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు తిరుమలకి ఖచ్చితంగా వెళ్ళండి. మనం ఈసారి మా ఫ్యామిలీస్ని అందరినీ కూడా తీసుకెళ్ళాలి కంపల్సరీ. లాస్ట్ టైం వెళ్దాం అనుకుంటే కుదరలేదు, ఈసారి మాత్రం ఇంకా అందరూ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాము. జపాలి, ఆకాశగంగా, ఇంకా పాప వినాశనం కూడా ఉంది. కాకపోతే మేము వెళ్ళే టైంకి అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఇంకా ఎంట్రీ లేదంట, అంటే రానివ్వాలని చెప్పారు. నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా వెళ్తే అవి కూడా చూసేసుకొని రావచ్చు. ఓకే, ఇదనమాట.
మీరు కనుక వెళ్తే మాత్రం మాత్రం మిస్ అవ్వద్దు. వెళ్ళని వాళ్ళు ఉంటే, ఆల్రెడీ వెళ్ళే ఉంటారు చాలామంది నాకు తెలిసి, మేమే ఇంకొంచెం లేట్గా వెళ్ళి ఉంటాం. వెళ్ళని వాళ్ళు ఇంకెవరైనా మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.